ఈ నేపథ్యంలో మరి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలం ముందు తట్టుకొని మీరు గెలవగలము అన్న ధీమా మీకుందా? 100% ప్రశాంత వాతావరణంలో ప్రజా అభిప్రాయంతో ప్రజలు చేసేటువంటి బ్యాలెట్లతో ఓటు జరిగితే మాత్రం 100% అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీనే. ఎలా ఇప్పటికీ వైసీపీ వారంతా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారంట. కొంతమంది పోయినంత మాత్రం పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఉన్నటువంటి ఓటర్లు ప్రతి ఒక్కరు వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎంతమంది లీడర్లు పోయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మంచి మెజారిటీతో, మామూలు మెజారిటీ కూడా కాదు, మంచి మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆడ గెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఆడ చాలా మంది లీడర్లు జరిగినారు, బలం పెరిగిందంటే అరాచకాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏముంది? దాంట్లో ఉన్నారు కదా, నేను వెంటబడి చాలా మంది లీడర్లు వచ్చినారని చెప్తున్నారు. ఏదేదో 116 మంది పేర్లు చెప్పినారు, వాళ్ళంతా చేరినారని. వాళ్ళు చేరితే ఇంకా ఓట్లు వేపిస్తారు కదా. నీకు ఆ నమ్మకం ఉంటే ఎందుకు ఈరోజు ఇంత అరాచకాన్ని చేయాలా? ఎందుకు ఇంత విచ్చలవిడిగా దాడులు చేయాలా? ఎందుకు ఇంత భయాందోళన చేయాలా? ఎందుకు ఇన్ని తప్పుడు కేసులు పెట్టాలా? అరాచకం చేస్తుంది కాదు, వైసీపీ ఓటమి భయంతోనే వైసీపీ అరాచకం చేస్తుంది అంటున్నారు. నాగరాజు గారు, మీకు ప్రతి ఒక్క విషయం తెలిసి మీరు మాట్లాడిన దానికి ఎవరైనా చెప్పలేము. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏమైనా తెలియజెప్పేదానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఒక నల్లగొండ వారిపల్లె అని చెప్పేసి ఒక గ్రామంలో ఒకరు రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ బంధువులకు సంబంధించి ఒక ఊర్లో వేరే మాట్లాడారు. వేల్పురాము పోవాలంటే అతనితో పాటు రమేష్ యాదవ్ అని చెప్పేసి మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, హేమాద్రి అని చెప్పేసి నాకు బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ 3-4 వాహనాల్లో పోయినారు. ఆ ఇంటికి పోయి మాట్లాడి బయటకు వచ్చినప్పుడు ఊరి బయట కాపు కాసి, జస్ట్ లైక్ ఎట్లుందంటే అదేదో బందిపోటు వస్తారు కదా, ఉన్నట్టుండి ఆకస్మికంగా దాడి చేసి కొట్టి చేయడము, అంత అమానుషంగా జరిగింది దాడి. ఈ సభ్య సమాజం నిజంగా సిగ్గుపడాలా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండేదానికి ప్రతి ఒక్కరూ తలదించుకోవాలా. పోలీసులు తలదించుకోవాలా, ప్రభుత్వం తలదించుకోవాలా. ఒక జెడ్పీటీసీ ఎన్నిక గెలిస్తేనో లేకుంటే రాష్ట్రం అంతా గెలిస్తే అది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత పీస్ఫుల్ గా బతుకుతున్నారు, ఎంత మంచి అయినటువంటి పద్ధతులు మనం పెడుతున్నాం అనేది ఆలోచన చేయకుండా ఒక వితండవాదంగా వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, మేము ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇలాకాలోనే మేము గెలిచినామని చెప్పేదానికోసం ఆ యొక్క దానికోసం ఈరోజు జరుగుతున్నటువంటి కుట్ర ఇదంతా. అంటే గతంలో మీరు కూడా కుప్పంలో అలా అంటే కుప్పం చంద్రబాబు నాయుడు ఇలాకాలో మేము గెలిచాము, మేము జెండా పాతామన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు లేండి, వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇక్కడ ఒకటే అన్నారు నేను రోజు మన వేల్పుల రాము గారి పైన కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద కావచ్చు, ఇంకొక వ్యక్తి మీద దాడులు చేసేంత అవసరం మాకు లేదు. ఒకరి సతీష్ రెడ్డి గారు, దాడులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఒక పథకం ప్రకారం దాడి జరిగినట్టు సృష్టించి ఎన్నికను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ గారు ఆరోపించారు. దీనికి తోడు డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు ఏమన్నారు, పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు, మాకు చొప్పా పెట్టుకుంటే ఇతర ప్రాంతాలకు వేరే చోట్ల వీళ్ళు పత్యాపారాలు చేసుకుంటే ఎట్లా, పత్యాపారాలు చేసుకుంటే వెళ్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. మేమేమన్నా అతీత శక్తులు ఉన్నాయా, మాకేమన్నా కూడా మాకేం 10 కళ్ళు 10 చేతులు లేవు కదా అన్నట్టుగా చెప్పిపోవాలి. ఎక్కడికైనా వెళ్తే నాయకులు మేము ఎలా రక్షణ కల్పించాలి, వాళ్ళకు పత్యాపారాలు చేసుకుంటే పోతే కోయ ప్రవీణ్ గారు అన్నారు. మరి దీని గురించి ఏమంటారు? నాగరాజు గారు, మీరు మాట్లాడే దాంట్లో వాళ్ళు చెప్పినారని చెప్పి మీరు చెప్పే దాంట్లో ఎంత వితండంగా మాట్లాడుతున్నారంటే, మీరు చెప్పినటువంటి మాటలు వింటే సభ్య సమాజము సిగ్గుతో తలదించుకుంటుంది. నేను ఎక్కడికన్నా ఎవరింటికన్నా నేను పోవాలా, నేను ఏదైనా మాట్లాడాలంటే కోయ ప్రవీణ్కి చెప్పిపోవాలనా? అదే నా కోయ ప్రవీణ్కి చెప్పిపోయినంత వరకు నాకు భద్రత ఉండదా? ఇదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది? కోయ ప్రవీణ్ ఒకసారి అడగండి, is this the way that you protect the people here? Everybody has to give complaint to you. నీ పర్మిషన్ తీసుకొని, నీ అనుమతి తీసుకొని పోయినంత వరకు వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అదేనా నువ్వు చెప్పేది లా అండ్ ఆర్డర్ గురించి? పత్తి వ్యాపారమా? ఏం పత్తి వ్యాపారం ఉంది? రాజకీయాలు జరుగుతున్నాయి, రోజు నేను తిరుగుతున్నా, నా దగ్గర నాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. నన్ను ఎవరు తెచ్చినా పోతా, పెళ్లిళ్ళకి పోతా, లేకుంటే పేరటాలకు పోతా. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఓట్లు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో పోయి అడిగేదానికోసం నేను పోతా. ఏం తప్పు చేస్తున్నామని చెప్పి నిన్ను పర్మిషన్ అడగాలి? నాకు అర్థం కావడంలా. మా రొటీన్ లైఫ్లో నేను
కాలకృత్యాలు తీసుకోవాలని పోవాలనుకుంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలన్నా? ఇది లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ దినచర్యలు సక్రమంగా చేసుకునేదానికి అక్కడ మంచి వాతావరణం నెలకొల్పాల్సినటువంటి బాధ్యత పోలీసులది. అది కూడా ఆ ముందు రోజే కూర్చొని ఇద్దరి మీద దాడి జరిగారు. ఆ దాడి చేసినటువంటి బ్యాచే మళ్ళా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే వాళ్ళని రసూల్ అనే అతని మీద దాడి చేసేదానికి రెక్కీ చేశారు. దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన ఎస్పీకి. జస్ట్ ఈ ఇన్సిడెంట్ జరగక ఒక 40 మినిట్స్ ముందు, ఒక 40 నిమిషాలు అనుకుంటా, జస్ట్ 40 నిమిషాల ముందు ఎస్పీ గారికి పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా జరిగింది, ఇటు రక్షణ లేకుండా ఇటు విచక్షణారహితంగా చేస్తాను, వెంటబడి యాక్షన్ తీసుకోవాలని చెప్పి. కానీ 40 మినిట్స్ ఎస్పీ దగ్గర నుంచి బయటకు వచ్చిన 40 నిమిషాలకు మళ్ళీ అదే బ్యాచ్ తీసుకొని పోయి దారిలో నిరాయుధులు ఉండే వాళ్ళు కొట్టడము, ఇదేమైనా సంస్కారం అంటారా నాగరాజు గారు? ఇదేమైనా పద్ధత, లేకుండా ఇదేమైనా గొప్పతనం అనుకుంటారా? దాడి చేసి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నువ్వు పోతా అదే కదా ఆదాయాలు ఉన్నాయంటే ఉన్నటువంటి ఆ గన్మెన్ చెప్పాలా, ఆ రమేష్ యాదవ్ యొక్క గన్మెన్ చెప్పాలా, అతను తీసుకొని, అతనికి పోలీస్ గన్మెన్ ఉన్నాడు కదా, అతను తీసుకొని మీరు మాట్లాడండి ఏం జరిగిందో. విచక్షణరహితంగా ఆడ కూర్చొని వాళ్ళు కార్ స్టార్ట్ చేసి ముందరకు వస్తా అంటే కార్ అడ్డం పెట్టి బండిలో నుంచి దింపి, అంటే వాళ్ళు దిగలే, భయంతో వాళ్ళు బండిలో దిగకుండా ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టారు. అద్దాలు వైపున కూడా లోపల ఉంటే పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆ యొక్క రేంజ్ రోవర్ కార్ను కాల్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు దిగినారు వాళ్ళు, ఎట్లా కారులో ఉంటే కాల్తాం కదా అని. దిగినప్పుడు కూర్చొని దాడి చేసినారు, భయభ్రాంతులు సృష్టించినారు, అల్లకల్లోలం చేసినారు. ఎవరైతే ఆ ముందు రోజు కూర్చొని దౌర్జన్యం చేసినారో వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది అదనంగా ఈ రోజు కలిశారు. అంటే ఫస్ట్ రోజు ఒక 30-40 మంది ఉంటే ఈ సెకండ్ రోజు ఇంకా ధైర్యంగా 30-40 మందికి ఇంకొక 40 మంది కలిసి వచ్చినారు. నేను అనుకోవడము, మొగతనం అంటే ఎక్కడైనా ధైర్యంగా నిలబడుకొని న్యాయంగా ధర్మంగా పోరాడి ఏమున్నా కూడా నిలబడడం అనేది ధైర్యవంతుల లక్షణము. ధైర్యవంతుల లక్షణం ఎప్పుడు కూడా అక్రమాలు చేయడము, దొంగతనాలు చేయడము, లేకుండా ఉంటే దౌర్జన్యంగా ఎవడో ఒకటి నిరాయుధుగా ఉంటే వారి మీద పోయి దాడి చేయడము, ఇది మొగతనం అనుకుంటాడరా? ఇది మొగతనం కాదు. ఇది ఏ ధైర్యస్తుడు చేయడు, పిరికివాడు చేసేటువంటి పరిస్థితి ఇది. ధైర్యంగా ఉండేటప్పుడు నువ్వు ఎన్నికలు పోటీ చేసావు, చెయ్యి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఏ రకంగా మ్యానిపులేట్ చేసుకుంటావో చేసుకో, ఓటర్లు కొనుక్కుంటావో కొనుక్కో, లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తావో చెయ్యి. ఆ ఊర్లో ఏమైనా సమస్య ఉంటే, ఈరోజు రూలింగ్ పార్టీ ఉండవు కాబట్టి 10 మంది నాయకులు చేరినారన్నారు కదా, నీకు ఎందుకు ఈ దౌర్జన్యం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, వాళ్ళు దాడి చేసింది కాకుండా మళ్ళా వాళ్ళే కూర్చొని SC/ST అట్రాసిటీస్ కేసు పాపం నిరాయుధులను ఉండేటువంటి వాళ్ళ మీద పెట్టేటువంటి దుస్సాంప్రదాయం ఉంది కదా. దీనివల్ల నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందులలో భూస్థాపితం కావడం ఖాయం. ఈ యొక్క అధికారం ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు సతీష్ రెడ్డి గారు? జ్యోతిష శాస్త్రం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? జ్యోతిషము నేను చెప్పేది నండి, జ్యోతిష శాస్త్రం చెప్పాలా? ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఏం జరగబోతాయి అనేది. ఓకే, చెప్పండి. గతంలో ఎందుకు పూర్తిగా పొలిటికల్ ఆస్ట్రాలజర్ అయిపోయినట్టున్నారు? పొలిటికల్ ఆస్ట్రాలజర్ కాదు నాగరాజు గారు, నేను చెప్పేది ఈ రకమైనటువంటి పద్ధతులు చేసినప్పుడు రేపు ఒకవేళ పార్టీ అధికారం మారిపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లు అంతా టోటల్ గా సరెండర్ గారా? అటువంటి తరహా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారా? నేను ఎందుకు చేస్తానండి? జరిగేది అదే కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇంత విచ్చలవిడిగా చేస్తే దానికి బాధ్యులు పరోక్షంగా అదే చెప్తున్నారు కదా మీరు. అధికారం మారితే ఇలాంటివి ఉంటాయి, సరెండర్ అవుతారంటే ఎందుకు సరెండర్ అవుతారు? అంటే బెదిరిస్తారా? 100కి 100 నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరైతే ఈ రోజు ఆ క్షోభ అనుభవిస్తున్నారో వాళ్ళు గమ్మం ఉండరు కదా, వాళ్ళకు కూడా మాన ప్రాణాలే కదా. ఇది రాయలసీమ మీరు కట్టడి చేయరా? మనం ప్రజాస్వామ్యంగా వ్యవహరించుకుంటాం వద్దు అని మీరు కట్టడి చేయరా? మీరు మాట్లాడే దాంట్లో కొంచెం విధానం తగ్గించుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నీట్గా, ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇటీవల కాలంలో గతంలో పులివెందుల్లో బాగా ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ 10 years నుంచి నార్మల్సీకి వచ్చింది. ఏ పోలింగ్ స్టేషన్లో కూడా రిగ్గింగ్ అనేది జరగలేదు. దానికి నేనే సాక్ష్యము. 2024 ఎన్నికలే సాక్ష్యము. 2024లో బీటెక్ రవినే పోటీ చేసినాడు. ఎక్కడన్నా పలానా పోలింగ్ స్టేషన్లో అవకతవకలు జరిగినాయి, రీపోలింగ్ కావాలని చెప్పి ఆయన కోరింది జరిగిందా? అందరం కూడా చాలా హ్యాపీ, మంచి వాతావరణం ఉంది ఈరోజు పులివెందుల్లో. గతంలో లేదు, ఈరోజు వచ్చింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన కూడా దాడి జరగలేదు. దట్ ఇంక్లూడ్స్ మీ, దట్ ఇంక్లూడ్స్ బీటెక్ రవి, దట్ ఇంక్లూడ్స్ ఆల్ లీడర్స్. మీరు చెప్పినటువంటి అందరి లీడర్లు ఈరోజు ఒకసారి అడిగి
నువ్వు కూర్చొని మాట్లాడు. నీకు అందరు కూడా అందరితో ఇంటర్వ్యూ కూడా చేసినటువంటి అనుబంధం ఉంది కదా. ఉంది. 5 సంవత్సరాల్లో నిరాయుధులుగా ఎటువంటి వెపన్లు లేకుండా మీరు ఉన్నారు కదా, మీ మీద ఏమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేశారా అని చెప్పి అడుగు. ఓకే. అడిగిన తర్వాత వాళ్ళు లేదు మేము ఏమైనా చేస్తామంటే దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడా లేనంత పీస్ఫుల్గా ఏరియా అంతా ఉండింది. ఎవడు స్వేచ్ఛ వాడు బతికినాడు. ఒక ఎమ్మెల్సీ పట్టిభద్రుల ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి పోటీ చేసినాడు. పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టున్నాయి. పులివెందుల టౌన్లో ఉన్నాయి, వేంపల్లో ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్క పోలింగ్ స్టేషన్లో అయినా బూత్ క్యాప్చరింగ్ కానీ రిక్కింగ్ కానీ జరిగిందా? ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎవడైనా నిలబడగలుగుతాడా అక్కడ చేయాలనుకుంటే? ఏమన్నా ఇప్పుడు మాట్లాడేటప్పుడు వితన్నంగా మాట్లాడడం కాదు, కొంచెం లాజికల్గా మాట్లాడండి. అవతలాన్ని కూర్చొని రెచ్చగొట్టేది ఎస్, మీరు రెచ్చగొట్టేది మీరు రెచ్చగొట్టచ్చు, కానీ అది అసభ్యంగా ఉండకూడదు. ఇప్పుడు యు ఆస్ ఫర్, నేను ఒక్కటే ఒక లాజిక్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి. ఈయన 5 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎవరి మీదైనా దాడులు జరిగినాయా? వాళ్ళ ఆస్తులు ఏమన్నా దోచుకున్నారా? లేకుండా అంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళని తీసుకొని పోయి కొట్టడం తిట్టడం ఏమైనా జరిగిందా? వాళ్ళకి రక్షణ లేకుండా ఊరు ఇడిచిపెట్టిపోయినారా? పార్థసారథి రెడ్డి ఊర్లో లేడా? శేషారెడ్డి ఊర్లో లేడా? బీటెక్ రవి ఊర్లో లేడా? అంటే వచ్చిపోతా అంటే అప్పుడప్పుడు రాంగోపాల్ రెడ్డి ఊర్లో లేడా? రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు సవ్యంగా ఎన్నికలు జరగలేదా? ఆర్ దిస్ నాట్ యాంపుల్ ఎగ్జాంపుల్స్ దట్ ప్రజాస్వామ్యము స్వేచ్ఛగా జరిగింది, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా అన్ని స్వేచ్ఛ ఆవులు పీల్చారనే దానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలా? దానికి మీరు కూర్చొని ఏదో వితరణంగా కూర్చొని అది ఇది అని చెప్పి ఎవరో పొద్దుపోనోళ్ళు మాట్లాడితే ఎట్లా?